దోమల బెడదకు భయపడి ఎవరూ బయట నుంచి హైదరాబాద్కు రావడం లేదని మండిపడ్డారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో దోమల బెడద ఎక్కువగా ఉందని, నోరు తెరిస్తే నోట్లోకి దోమలు పోతున్నాయని వాపోయారు. బీఆర్ఎస్ హయాంలో దోమల బెడద లేకుండా నెలకు 4-5 సార్లు ఫాగింగ్ చేసేవాళ్లమన్నారు. కానీ రేవంత్ సర్కారు దోమల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారన్నారు. దోమలు అరికట్టలేని ప్రభుత్వం అవసరమా అని ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రతి డివిజన్కు 10 ఫాగింగ్ మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. గతంలో విశ్వనగరం, ఇప్పుడు దోమలాబాద్గా గుర్తింపు పొందిన హైదరాబాదు పూర్తిగా దోమలతోటి వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఎందరో మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరు నిరసిస్తూ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్నంగా వచ్చి కొద్ది రోజుల్లో ప్రజలందరూ కూడా కంపల్సరిగా ఇది కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దోమలు విపరీతంగా విజృంభిస్తున్నాయి. సాయంత్రం అయిందంటే ఒక 2-3 గంటల సేపు నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. నోరు తెరిస్తే నోట్లకు 10 దోమలు పోతున్నాయి. అలాగే దోమలు గరిచి చాలామంది పేద ప్రజలందరూ కూడా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా బారిన పడి ఇలా లక్షలు ఇలా ప్రైవేట్ ఆసుపత్రులకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ దోమల నుంచి మమ్మల్ని రక్షించండి మహాప్రభు అని చెప్పి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు గతంలో మా కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో దోమల మీద పటిష్టమైన చర్యలు తీసుకునేవాళ్ళం. దోమలను అదుపులో పెట్టాలంటే ఒక 3-4 స్టెప్స్ వేయాలి. ఫస్ట్ మనం ఆయిల్ బాల్స్ మనం నీళ్ళలో వదిలిపెడతాం. ఆయిల్ అంతా లీక్ అయిపోయి, ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఎక్కడ లార్వా ఉంటే ఆ లార్వాని చంపేస్తుంది. అంటే లార్వా ఫర్దర్ గ్రో కాకుంటుంటుంది. రెండవది మాన్యువల్ స్ప్రేయింగ్ అంతా కూడా ఒక 15 మీటర్లు పోతుంది. అంటే 40 ఫీట్ దాకా అది మాన్యువల్ ఈపుకు డబ్బా కట్టుకొని కొడితే 15 మీటర్లు పోతుంది. కానీ మధ్య చెరువులోకి పోదు. ఆ మధ్య చెరువులో కవర్ కావాలంటే దాన్ని డ్రోన్ ద్వారా కవర్ చేసేవాళ్ళం. ఆ విధంగా చేసేవాళ్ళం. అది కాకుండా గంబూజియా చేప పిల్లల్ని మేము ప్రతి సంవత్సరం చెరువులలో వదిలిపెట్టేవాళ్ళం. అది లార్వాను అంతా తినేస్తుంది. ఈ 4 పటిష్టమైన చర్యలు తీసుకుంటే దోమలు 75-80% అదుపులో ఉంటాయి. కానీ ఈసారి గంబూజియా చేపలు లేవు, ఆయిల్ బాల్స్ లేవు, మాన్యువల్ స్ప్రేయింగ్ లేదు, డ్రోన్ స్ప్రేయింగ్ లేదు, గుర్రపు డెక్క పెరిగిపోతుంది. తద్వారా దోమలు విపరీతంగా అయిపోతున్నాయి. సాయంత్రం పూట ప్రజలు ఇళ్లలోకి వెళ్ళి మాట్లాడదామన్నా కానీ ఇలా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. హాలిడేస్ అని చెప్పి వాళ్ళ చిన్నాయనలో, పెద్దమ్మలో, చిన్నమ్మలో, అత్తమ్మలో ఎవరో ఇంటికి వస్తే 2 రోజులుండి మా టౌనే బాగుంది, హైదరాబాద్ సిటీ ఇంత చండాలంగా ఉంది, మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి దోమల నుంచి ప్రజల్ని రక్షించండి, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడమని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు సార్ అంటే హైదరాబాద్ ఒక ఎమ్మెల్యే స్థానం కూడా గెలిపించకపోవడానికి కారణంగా ఇవాళ కక్ష కట్టి అనుకోవచ్చా సార్? నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఈ సింపుల్ సమస్యను పరిష్కరించలేకపోతుందంటే హైదరాబాద్లో ప్రజాప్రతినిధులు మాకు లేరు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గాలికి వదిలేస్తే మాకేం బాధ ఉంటుంది, ప్రజాప్రతినిధులు బ్లేమ్ అవుతారు, వాళ్ళే బదనాం అవుతారని చెప్పి ప్రభుత్వం అనుకుంటుండొచ్చు. కానీ ప్రభుత్వం కూడా బ్లేమ్ అవుతున్న సంగతి గ్రహించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. పాపం కష్టపడి డబ్బు సంపాదించుకుంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వస్తే కుటుంబం ఆదాయం మొత్తం కూడా ఒకటే నెల 1 సంవత్సరం ఆదాయం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మహాప్రభు మీరు దయచేసి దోమల్ని అరికట్టండి, సింపుల్ సమస్యని మీరు సాల్వ్ చేయమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి దగ్గరే మున్సిపల్ శాఖ ఉంది. అలాంటి ముఖ్యమంత్రి ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకోవచ్చు, లేదంటే ముఖ్యమంత్రికి ఈ మున్సిపల్ శాఖ పట్టదనుకోవచ్చు? అదే అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి చేతిలో మున్సిపల్ శాఖ ఉంది కాబట్టి ఈ చిన్న సమస్యను పరిష్కరించలేడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం లాంటిదే అని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. వాళ్ళ ప్రభుత్వ చర్యలు శూన్యంగా ఉండడంతో పేద ప్రజలు కావచ్చు, సామాన్య ప్రజలంతా కూడా దోమల బెడతో ఇబ్బంది పడి వాళ్ళ హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తారు. కెమెరా పర్సన్ శ్యామ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.